బ్రెయిన్ లో క్లాట్స్ కంప్లీట్ గా కరిగిపోతాయా? ఇవాళ ఓపీలో ఒక పేషెంట్ వచ్చారు. నా రెగ్యులర్ ఫాలో అప్ పేషెంట్. 6 నెలల క్రితం తనకి పక్షవాతం వచ్చింది. కంప్లీట్ గా రికవర్ అయ్యారు. కంప్లీట్ గా నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. సో హీ కేమ్ బ్యాక్ టు ఓపీ. ఇవాళ తను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మేడం ఒకసారి స్కాన్ మళ్ళీ చేసుకుంటాము, ఎందుకండి అంతా బాగున్నారు కదా, ఏమైంది అని అడిగాను. సో దెన్ హీ టోల్డ్, మేడం లేదు, అప్పుడు బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చినాయి కదా, ఆ క్లాట్స్ కంప్లీట్ గా క్లియర్ అయిపోయినాయా లేదా, కంప్లీట్ గా పోయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటున్నామని. ఇప్పుడు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, బ్రెయిన్ లో ఒకసారి క్లాట్స్ వల్ల మచ్చ పడితే అది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. బేసిక్ గా బ్రెయిన్ స్ట్రోక్ లో ఏమవుతుందంటే, బ్రెయిన్ కి వెళ్లే రక్తనాళాల్లో చిన్న చిన్న క్లాట్స్ బ్లాక్ చేస్తాయి రక్తనాళాలని. సో రక్తం సరఫరా జరగని పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆ టైంలో అక్కడ ఉన్న బ్రెయిన్ కణాలు అనేవి చనిపోతాయి. చనిపోయిన కణాలు ఎప్పటికీ నార్మల్ అవ్వవు. మరి ట్రీట్మెంట్ దేనికోసం చేస్తారు? పేషెంట్ ఇమీడియట్ గా హాస్పిటల్ కి వచ్చినప్పుడు రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ ని కరిగించడానికి ఇంజెక్షన్స్ అవి పెట్టి, రక్తనాళాలు ఇంకా బూడిపోకుండా మిగిలి ఉన్న బ్రెయిన్ కణాలు చనిపోకుండా ఉండడానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఆల్రెడీ చనిపోయిన కణాలని మనం మళ్ళీ ఉత్తేజితం చేయలేం. అట్ ద సేమ్ టైం మరి తర్వాత రెగ్యులర్ గా మెడిసిన్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, బాడీలోని ఒక రక్తనాళంలో ప్రాబ్లం అయినప్పుడు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం బ్రెయిన్ కి సప్లై చేసే మిగతా రక్తనాళాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో రక్తనాళాల్లోని రక్తంని చిక్కగా ఉన్న దాన్ని పల్చగా చేయడానికి, కొలెస్ట్రాల్ కరిగించి రక్తనాళాల వాల్స్ ని హెల్దీగా చేయడానికి మాత్రమే మెడికేషన్. సో మనం ఈ మెడిసిన్ అన్ని యూజ్ చేసి రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ ని కరిగించుకుంటాం. ఎట్ ద సేమ్ టైం రక్తనాళాల్లో బ్లడ్ చిక్కగా ఉన్న దాన్ని పల్చగా చేసుకుని మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఆపడానికి మెడిసిన్ యూజ్ చేస్తాం. ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చినప్పుడు ఏ బ్రెయిన్ కణాలు అయితే చనిపోయినాయో ఆ బ్రెయిన్ కణాలు ఎప్పటికీ చనిపోయే ఉంటాయి. కానీ మిగతా చుట్టూతో ఉన్న బ్రెయిన్ కణాలు వాటి పనితీరు నేర్చుకుని పేషెంట్ స్లోగా ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తారు. అందుకే మనం ఎన్ని సంవత్సరాల తర్వాత స్కాన్ తీసినా కూడా బ్రెయిన్ లో స్ట్రోక్ వల్ల వచ్చిన ఆ చిన్న మచ్చ అనేది మనకి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ గా అవ్వలేదు అని కాదు. బ్రెయిన్ లోని ఆ మచ్చ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.